నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుల వల్ల ఇసుమంతా కూడా ప్రయోజనం లభించదు. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఈ వారం గ్రహించగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వాడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిన్న విషయంలో మీకు మాట సాయం చేయడానికి వెనకాడతారు. ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారా అనేటువంటి భావన మీలో కలుగుతుంది. కలియుగం అంతా ముందుకు పోయిందా? ధర్మం ఒక్క పాద మీద కూడా నడవట్లేదా? న్యాయం అనేది మచ్చుకైనా కానరాదా అనేటువంటి భావన రకరకాలుగా మిమ్మల్ని మానసికంగా వేధించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సన్నిహితులు, మిత్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడాను మీకు అండగా ఉంటారు. ఒకవేళ మీరు పనులు చేసుకోలేకపోయినా వాళ్ళు అండగా ఉండి ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కానీ మిమ్మల్ని ఆదుకోవటం అనేది జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, భర్త కానీ దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహాలు, శుభకార్యాలు కూడా ముడిపడే విధంగా చక్కగా గోచరిస్తుంది. ఏమీ ఆలోచించకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టిని సారించండి. ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.